తెగేదాకా లాగొద్దు అంటారు. ఇది నిజంగా సామెత మాత్రం కాదు. నిజ జీవితంలో కూడా ఇది వాస్తవమే. దేనిని తెగేదాకా లాగకూడదు కూడా. ఎందుకంటే దానివల్ల మూల్యం చెల్లించుకోవడమే అధికం. ఇప్పుడు సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ విషయంలో కూడా కూటమి ప్రభుత్వానికి ఎదురైంది అదే. ఆయన ఇప్పుడు తెగింపుకు వచ్చినట్టు కనిపిస్తున్నారు. కేసులు పెట్టుకోండి, డోంట్ కేర్ అంటూ హెచ్చరిస్తున్నారు. రాజకీయ అంశాలనే మాట్లాడుతున్నారు. కాపులు, దళితులు, బీసీలు ఏకం కావాలని పిలుపునిస్తున్నారు. ఒక ఐపీఎస్ అధికారిగా ఉంటూ అటువంటి ప్రకటనలు ఏంటని రఘురామకృష్ణంరాజు లాంటి వారు ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ వ్యాఖ్యలను కూడా పట్టించుకునే స్థితిలో లేరు సునీల్ కుమార్. పక్కా రాజకీయ వ్యూహంతో అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతోంది. తాజాగా ఆయన వంగవీటి మోహన్ రంగా వర్ధంతి కార్యక్రమానికి హాజరు కావాలని దళితులకు పిలుపునివ్వడం కూటమిలో ప్రకంపనలు రేపుతోంది. సునీల్ కుమార్ సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారి. సమర్థవంతమైన అధికారిగా ఆయనకు గుర్తింపు ఉంది. విధి నిర్వహణలో మంచి పేరు సొంతం చేసుకున్నారు. అటువంటి అధికారికి రాజకీయ ముద్ర వేసింది కూటమి ప్రభుత్వం. వైసీపీ అస్మదీయ అధికారిగా చెప్పుకొచ్చింది. ఆయనపై అనవసర కేసులను నమోదు చేసి ఇబ్బంది పెడుతోంది. కానీ ఆయన మాత్రం డోంట్ కేర్ అంటూ లైట్ తీసుకుంటున్నారు. ఆపై కాపు, దళిత కార్డును ప్రయోగిస్తున్నారు. దళితుల్లో బలమైన పట్టు ఉంది ఐపీఎస్ సునీల్ కుమార్ కు. ఆ సామాజిక వర్గంలో చదువు, ఉద్యోగ ఉపాధి మెరుగుపడాలని ఆలోచించారు. అందుకే ఒక ప్రత్యేక అసోసియేషన్ తెరిచారు. లక్షలాది మంది దళితులు అందులో సభ్యులుగా ఉన్నారు. దాని పేరే అంబేద్కర్ మిషన్. అది మిషన్ మాత్రమే కాదు, ఒక వ్యవస్థ. అటువంటి వ్యవస్థను స్థాపించిన సునీల్ కుమార్ ను రాజకీయంగా ఇబ్బంది పెడుతోంది కూటమి ప్రభుత్వం. అందుకే ఆయన తన అధికార ముసుగును దాటి రాజకీయ పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. వంగవీటి మోహన్ రంగా కాపుల ఆశాజ్యోతిగా పేరు. ఆయనను ఇష్టపడని కాపు సామాజిక వర్గం వారుండరు. ఆయన భౌతికంగా దూరమై 3 దశాబ్దాలు దాటుతున్నా ఇంకా చెరగని ముద్రనే ఉన్నారు. ఇటువంటి మోహన్ రంగా వర్ధంతిని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు రంగా రాధా మిత్రమండలి సభ్యులు. ఈ నెల 26న విశాఖలో భారీ బహిరంగ సభను ప్లాన్ చేశారు. సంచలన రాజకీయ ప్రకంపనలు ఉంటాయని అంచనాలున్నాయి. కాపు సేనతో ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రకంపనలు సృష్టించారు వంగవీటి మోహన్ రంగా. అప్పట్లో ఆయన ప్రభంజనం సృష్టించారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి లక్షలాది మంది కాపు సామాజిక వర్గం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. సమాజంలో బడుగు బలహీన వర్గాలు సైతం నాడు మోహన్ రంగా పిలుపుకు కదిలాయి. ఆ మహాసభకు వచ్చిన వారు తిరిగి వెళ్లేందుకు 3 రోజుల పాటు సమయం పట్టిందంటే ఏ స్థాయిలో జనం వచ్చారో అర్థమవుతోంది. అందుకే దాన్ని స్ఫూర్తిగా చేసుకుని ఈ రంగాసేనకు పిలుపునిచ్చారు రంగా రాధా మిత్ర మండలి సభ్యులు. పైగా ఈసారి వంగవీటి మోహన్ రంగా వారసులు ఆశా కిరణ్ లీడ్ తీసుకుంటున్నారు. అటువంటి సభకు తరలి రావాలని ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పిలుపునివ్వడం ఇప్పుడు సంచలనం.